నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం। మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు 9492726238। మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। చింతపల్లి జీకే వీధి మండలాల్లో పర్యటించిన జనసేన పార్టీ అల్లూరి జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ వంపూరు గంగులయ్య అల్లూరి జిల్లా చింతపల్లి మండలం లోతుగెడ్డ పంచాయతీలో పలు సమస్యలపై జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ వంపూరు గంగులయ్యను మండల ఉపాధ్యక్షుడు వంతల రాజారావు పలు గ్రామాలకు ఆహ్వానించారు। జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ వంపూరు గంగులయ్య జీకే వీధి మండలం చింతలపాడు గ్రామంలో జనసేన పార్టీ సమావేశానికి హాజరయ్యారు। అక్కడ వివిధ పార్టీల నుండి జనసేన పార్టీలోకి కండువాలు కప్పుకొని పార్టీలోకి చేరారు। అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు। మండల ఉపాధ్యక్షులు వంతల రాజారావు ఆహ్వానం మేరకు లింగాల గుడిలో ఒక శుభకార్యానికి హాజరయ్యారు। అక్కడ కందూరు వెంకట్రావు కుమార్తె అనూషను అక్షింతలు వేసి ఆశీర్వదించారు। అక్కడి నుంచి రామారావు పాలెం గ్రామానికి చేరుకుని ప్రజల గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు। గ్రామస్తుల నుండి గ్రామ సమస్యలపై వినతి పత్రం పుచ్చుకున్నారు మరియు మేడూరు గ్రామానికి కూడా వెళ్ళి అక్కడ గ్రామస్తులతో మాట్లాడి ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు। ఏ ఒక్కరికి అర్హత ఉండి కూడా ప్రభుత్వ పథకాలు అందకపోతే జనసేన పార్టీ కార్యకర్తలకు తెలియపరిచి వారి యొక్క సహాయంతో అధికారుల వద్దకు వెళ్ళి మీ పనులు చేయించుకోవాలని కోరారు। అందుకు నా వంతు సహకారం ఉంటుందని జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ వంపూరు గంగులయ్య అన్నారు। రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాపై ప్రత్యేక దృష్టి ఉంచారని, మన గిరిజన ప్రజలందరూ అభివృద్ధి పొందాలని ఆయన ఆకాంక్షిస్తున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఏర్పడి మరి విధ్వంసంతో కూడుకున్నటువంటి వ్యక్తిని సాగనంపి మళ్లీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి రాష్ట్ర ప్రజానీకమంతా జేజేలు పలుకుతూ 95% స్ట్రైక్ రేటుతో ఎన్డీఏ కూటమి నాయకులకి గెలిపించడం, జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేటుతో జనసేన అభ్యర్థుల్ని గెలిపించిన చరిత్రను మనం మర్చిపోకూడదని సందర్భంగా తెలియజేస్తున్నాను। ఆ నమ్మకానికి తగ్గట్టుగానే మరి పవన్ కళ్యాణ్ గారు 11 నెలల కాలంలోనే ఎన్ని రకాల మార్పులు తీసుకొచ్చారో మనమంతా ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది। రాష్ట్రంలో ఉన్నటువంటి 13,326 పంచాయతీలకి ఏకకాలంలో ఒకే రోజు 5 సంవత్సరాలకు సరిపడే విధంగా మరి గ్రామ సభల ద్వారా తీర్మానాలు చేసి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ఆ అభివృద్ధికి కావాల్సిన నిధుల్ని మరి కేంద్రంతో తీసుకొచ్చి ఈరోజు నిధులు కేటాయించి 5 సంవత్సరాలు అభివృద్ధిని మర్చిపోయిన ప్రధానికానికి అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్న విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది। అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది। ఇక్కడ ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ తీసుకున్నటువంటి మరి పెన్షన్దారుల గురించి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది। ఈ రకంగా మరి ఏదైతే ఎన్నికల ముందర హామీ ఇచ్చారో, ఏదైతే సామాజిక బాధ్యతతో పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేస్తున్న విషయాలు ఉన్నదో ఆ విషయాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా అభివృద్ధి మీద అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క భాగస్వామ్యంతో ఈ దేశానికి పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో చేస్తున్న పనులన్నీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। ఇక్కడ ఆ రకంగా గుర్తు చేసుకునే క్రమంలో మరి ఈరోజు మరి మన గిరిజన ప్రాంతం మీద అమితమైనటువంటి ప్రేమాభిమానం కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు దేశ చరిత్రలోనే ఏనాడు లేని విధంగా మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎవరు చేయలేనటువంటి పనుల్ని ఈరోజు మన గిరిజన ప్రాంతానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు। దాంట్లో భాగంగానే మరి 267 రోడ్లు రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే అందులో 157 రోడ్లు 1050 కోట్ల రూపాయలతో 10,500 కోట్ల రూపాయలతో మరి గిరిజన ప్రాంతంలో 157 రోడ్లను నిర్మించి డోలి రహిత సమాజాన్ని తీసుకొచ్చి గర్భిణీలు మరి ప్రసవానికి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి లింక్ రోడ్లను ఈరోజు తీసుకొచ్చి అనేక గ్రామాలకి రవాణా సదుపాయం కల్పిస్తున్న విషయాల్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। ఈ రవాణా సదుపాయం వచ్చిన తర్వాత
రోడ్ల సదుపాయం వచ్చిన తర్వాత రవాణా సదుపాయం వస్తుంది. రవాణా సదుపాయం వస్తే మనకు తెలియకుండానే మన ఉత్పత్తులకి గిట్టుబాటు ధర కల్పించడానికి కావాల్సిన మార్కెట్ సదుపాయం వస్తుంది. రవాణా సదుపాయం ఏర్పడితే గర్భిణీ స్త్రీలకి ప్రసవానికి ఇబ్బంది లేని పరిస్థితులు ఏర్పడుతుంది. ఈ రకంగా ఒక్కొక్క దానికి ముడిపడి ఉన్నటువంటి అనేక అంశాలకి ప్రధానమైనటువంటి కారణం రహదారి సదుపాయం. ఈ రహదారి సదుపాయాల కోసమే ప్రధానంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి మరి 150 రోడ్లను ఒక్క అల్లూరు జిల్లాకే కేటాయించడం అనేది ఇది ఎంత గొప్ప పరిణామమో, ఎంత గొప్ప విషయమో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా ఆలోచన చేసే దాంట్లో భాగంగా మరొక రోడ్లకే పరిమితం కాలేదు పవన్ కళ్యాణ్ గారు. ఉపాధి హామీకి సంబంధించిన నిధుల్ని కూడా ఎంత భారీ ఎత్తున కేంద్రం నుంచి తీసుకొచ్చి ప్రతి గ్రామానికి 100 రోజుల పనిని కల్పించి దానికి అకౌంటబిలిటీ ఉండే పద్ధతిలో ఈ రోజు జరుగుతున్న విషయాల్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ రకంగా ఒక్కొక్కటిగా మార్పు తీసుకొస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ఆ అభివృద్ధి పనులన్నీ కూడా మరి సక్రమంగా జరుగుతుందో లేదో చూసేటట్టు సోషల్ ఆడిట్ జరిగే విధంగా ఈనాడు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయాల్ని మనం ఒక్కసారిగా ఆలోచన చేసుకోవాలి. ఇందాక మిత్రుడు అశోక్ మాకు జీవోలు చట్టాల మీద మరి రక్షణ కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అన్నారు. అదొక మీది కాదు, అది మన జాతిది, ఆదివాసీ సమాజానిది, యావత్ గిరిజన జాతికి సంబంధించినటువంటి ఆ జీవోలు చట్టాల మీద ప్రతి ఆదివాసీ బిడ్డ మరి చైతన్యం కలిగి ఉండాలి, దాని మీద ప్రశ్నించే గుణం కలిగి ఉండాలి. ఆ రకమైన చైతన్యం లేకపోతే మరి భవిష్యత్తు తరాలకి మరి అంధకారమే మిగులుతుంది. కాబట్టి ఈ రోజు విద్యావంతులమైనటువంటి మనము ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా పార్టీ ప్రయోజనం కంటే కూడా జాతి ప్రయోజనమే ప్రధానమైన ఎజెండాగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా పనిచేసేటప్పుడు ఏ రాజకీయ పార్టీ అధినేత కూడా గిరిజన జాతికి అన్యాయం చేయాలని చూడడు. కానీ మన తరపున ప్రాతినిధ్యం వహించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్లకు చట్టాల మీద సరైన అవగాహన లేకపోవడం, ప్రశ్నిస్తే మాకు పదవులు ఉండదేమో అనుకోవడం, ప్రశ్నిస్తే మాకు భవిష్యత్తులో టికెట్ రాదేమో అని చెప్పేసి అనుకోవడం, ఆ రకమైనటువంటి మన ప్రజా ప్రతినిధులకు ఉన్నటువంటి అవగాహన రాయిత్యం, లేదంటే అల్ప బుద్ధి కావచ్చు, లేదంటే వాళ్ళు ఉండేటటువంటి అధికార స్వార్థం కావచ్చు, వీటి మీద జాతికి ద్రోహం జరుగుతుంది. అంతేగాని ఏ రాజకీయ పార్టీ అధినేత కూడా మన జాతికి ద్రోహం చేయాలని చెప్పేసి ఎవరు ఆలోచన చేయరు. చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇక్కడ చేసే పరిస్థితులు కల్పిస్తున్నది మన ప్రజా ప్రతినిధులనే విషయాన్ని ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలని అయితే ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నా పేరు గంగులయ్య, జనసేన పార్టీ అరకు పార్లమెంటు మరియు పాడేరు అసెంబ్లీ ఇన్ఛార్జిని. ఈరోజు పాడేరు నియోజకవర్గానికి సంబంధించి చింతపల్లి గూడెం మండలం జరెల పంచాయతీకి సంబంధించినటువంటి చింతలవాడ గ్రామానికి మీటింగ్ జరిగింది. ఆ గ్రామంలో మీటింగ్లో ప్రధానంగా జరెల పంచాయతీకి సంబంధించినటువంటి వైస్ సర్పంచు, వార్డు మెంబర్లు, అదేవిధంగా పీసా కమిటీ ఉపాధ్యక్షులు, వారితో పాటు 100 కుటుంబాల జనసేన పార్టీలు చేరడం జరిగింది. వాళ్ళంతా కూడా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. వైసీపీ పార్టీ ఈరోజు రోజుకి కనుమరుగవుతుందనే దానికి అదొక ఉదాహరణగా చెప్పవచ్చు. గత వారమే మరి చింతపల్లి మండలం లోతుగడ్డ గ్రామంలో జరిగినటువంటి చేరికల్ని జీర్ణించుకోలేని వైసీపీ పార్టీ వాళ్ళు అవన్నీ కూడా కల్పితాలని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు. కానీ వాళ్ళ ప్రచారమే తప్పుడు ప్రచారం అని చెప్పడానికి నిదర్శనంగా ఈరోజు మరి జీకేవిధి మండలం జరేల పంచాయతీలో మరి వందలాదిగా ఈరోజు జనసేన పార్టీలు చేరినటువంటి వైసీపీ శ్రేణులందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానించడం జరిగింది. కారణం ఏంటంటే వారిలో పశ్చాత్తాపం కనిపించింది, మార్పు కోరుకుంటా ఉన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి విపరీతంగా ఆకర్షితులవుతా ఉన్నారు. అందులో ప్రధానంగా మరి జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి గిరిజన ప్రాంతం మీద ఆయన చూపిస్తున్న చొరవ, ఆయన డోలి మూతల నివారణకు తీసుకున్నటువంటి రోడ్ల నిర్మాణం, అదేవిధంగా అనేక రకాలుగా గిరిజన గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించడం, ఏకో టూరిజం వంటి అభివృద్ధి కార్యక్రమాల పేరుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడాలు, ఈ రకంగా అనేక రకాలుగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఈరోజు ఆలోచన చేసి అనేక గ్రామాల్లో వైసీపీ శ్రేణులు, తటస్థంగా ఉన్నటువంటి నాయకులు అనేక మంది ఈరోజు జనసేన పార్టీలో చేరడానికి మరి ఈరోజు మేము జరేల పంచాయతీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించినటువంటి ప్రేమాభిమానాలే, వాళ్ళు మాకు ఇచ్చినటువంటి గౌరవమే ఒక నిదర్శనంగా చెప్పవచ్చని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ఎన్నికల సమయం కాదు, లేదంటే మేము ఎన్నికల సందర్భంలో క్యాంపెయినింగ్ చేస్తున్న సందర్భం కాదు. స్వచ్ఛందంగా ఆ గ్రామస్తులే మాకు గ్రామానికి రావాలని ఆహ్వానించి వాళ్ళందరూ కూడా గ్రామ సమస్యలు తెలియజేస్తూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో
వైసీపీలో విధ్వంసం చూసాం, అభివృద్ధి లేని వాతావరణం చూసాం, నిరంకుశ పాలన విధానం చూసాము, పంచాయతీలకి వీధి లైట్లు కూడా వేయలేని పరిస్థితిని చూసాము. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నాయకత్వంలో ఈరోజు పంచాయతీకి నేరుగా నిధులు వస్తూ ఉన్నది, మా గ్రామాలకి సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నది, వీధి లైట్లు వెలుగుతున్నది, పారిశుద్ధ కార్యక్రమాలు జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి 10,500 కోట్ల రూపాయలతో 150 రోడ్లు ఒక్క అల్లూరు సీతారామరాజు జిల్లాకే కేటాయించారంటే ఇది చరిత్రలో మర్చిపోలేనటువంటి సంఘటనగా భావించి చారిత్రాత్మకంగా నిలబడేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆయనకి మనం బాసటగా ఉండి ఇంకా మన గిరిజన ప్రాంతంలో ఆయన ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ద్వారా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని సాధించుకోవాలని చెప్పేసి ఈరోజు గిరిజన ప్రాంతంలో కోకొల్లలుగా తరలి వచ్చి జనసేన పార్టీలో చేరుతున్నటువంటి వాతావరణం చూస్తూ ఉంటే నిజంగా భవిష్యత్ రోజుల్లో అసలు ఏజెన్సీ అంతా కూడా జనసేనమయం అవుతుందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో గ్రామంలో అంటే రహదారి నిర్మాణానికి గ్రాంట్ రిలీజ్ అయ్యిందండి. రహదారి నిర్మాణం చేయలేదు. ఈ మధ్యకాలంలో ఒక బాలిక మృతి చెందింది. పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో రహదారి వేస్తానంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నది ఏజెన్సీ ప్రాంతంలో? అంటే ఇది ఒక రోజులో జరిగినటువంటి విధ్వంసం కాదండి. దశాబ్దాల కాలం నుండి గిరిజన ప్రాంతంలో వివక్ష జరిగింది, నిర్లక్ష్యం జరిగింది. ఇప్పుడు దాకా పరిపాలన చేసినప్పుడు ప్రజాప్రతినిధులు నిధులు తీసుకురాలేక, విధులు నిర్వర్తించలేక, రోడ్ల నిర్మాణం చేయలేక, వైద్య సదుపాయం కల్పించలేక జరిగినటువంటి మరి కార్యక్రమాల వల్ల ఈరోజు గిరిజన ప్రాంతం ఎంత నష్టపోయిందో మనం చూసాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎక్కడైనా ఒక శంకుస్థాపన చేసిందా? ఎక్కడైనా ఒక ప్రారంభోత్సవం చేసిందా? ఏ ఊరికైనా ఒక ప్రాజెక్టు తీసుకురాగలిగిందా? ఒక జాబ్ నోటిఫికేషన్ ఇవ్వగలిగిందా? అంతెందుకు గిరిజనులకు సంబంధించినటువంటి జీవోలు చట్టాల మీద వాళ్ళు చూపించినటువంటి మరి వివక్ష, గిరిజనుల మీద వాళ్ళు చూపించినటువంటి కపట ప్రేమ ఎంత దారుణంగా జరిగిందో మనమంతా చూసాం. అటువంటి దశాబ్దాల తరబడి ఉన్నటువంటి వివక్ష, నిర్లక్ష్యం అనేది ఒక్క రోజులో పరిష్కారమయ్యే విషయం కాదు. కేవలం రాష్ట్రం ఆర్థికంగా కుదేలు తీసేసి విధ్వంసం నుంచి విముక్తి ఈరోజు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో బాటలు వేస్తున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా అన్ని గ్రామాలకి రోడ్ల నిర్మాణం చేయాలంటే సాధ్యమయ్యే పని కాదు. అది కూడా జనాభా నిష్పత్తిలో నిధులు కేటాయింపు జరిగితే ఈ రోడ్లు కూడా మన గిరిజన ప్రాంతంకి వచ్చేది కాదు. కానీ ఇక్కడ ఉండేటటువంటి వెనకబాటుతనం, సామాజిక రుగ్మతలు, మనకు ఉండేటటువంటి మరి డోలిమూతలు వంటి కష్టాలు, అనేక రకాల కష్టాలను దృష్టిలో పెట్టుకునే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 267 రోడ్లు శాంక్షన్ అయితే అందులో 157 రోడ్లు ఒక్క అల్లూరు సీతారామరాజుకి కేటాయించడం అనేది మరి మామూలు విషయం ఏంటండి? అది చారిత్రాత్మక విజయం కాదా? చరిత్రలో నిలబడే విషయం కాదా? ఈ రోజు దాకా మన అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలో ఎవరైనా ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కానీ, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో 157 రోడ్లు అల్లూరు సీతారామరాజు జిల్లాకి ఎప్పుడైనా నిర్మించింది మనం చూసామా? అటువంటిది 11 నెలల కాలంలోనే ప్రభుత్వం వస్తే ఒకే రోజులో 157 రోడ్లు అల్లూరు సీతారామరాజు జిల్లాకు మరి శంకుస్థాపన చేయడం అనేది ఇది చిన్న విషయం కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఆదివాసీ సమాజం రుణపడి ఉంటుందని చెప్పే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంతేకాకుండా ఆయన మరి పీటీజీ గ్రామాల్ని ప్రధానంగా తీసుకోండి. మరి మొన్న అరకు పర్యటనకు వచ్చినప్పుడు ఆ పెదపాడు గ్రామానికి మనం వెళ్ళడం జరిగింది. పెదపాడు గ్రామంలో ఇప్పటిదాకా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా గ్రామాన్ని సందర్శించిన సందర్భం లేదు. అటువంటిది ఒక పెద్ద ఏరును దాటుతూ ఖాళీ నడకన గ్రామానికి చేరుకొని ఆ గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలకి ఆనాడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ హామీ ఇవ్వడం, ఈరోజు ఆ హామీ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా అక్కడ నిర్మాణం జరుగుతున్న విషయాల్ని మనం మర్చిపోకూడదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.